పెడతానికి ఆయన సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆ మార్గంలో మన ముందు పెడతారు. కానీ అప్పుల మార్గం చేయడం, అప్పిచ్చేవాడిగా చేస్తాడా, అప్పు తీసుకునేవాడిగా చేస్తాడు. ఎందుకంటే మన ఆలోచన తీరు ఎలా మారిపోతున్నాయంటే ఈ రోజుల్లోనూ అప్పు పుట్టే విధంగా ప్రార్థన చేయండి అని అడిగే విధం అంటే మనం ఇంకా 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 బానిసలుగా మార్చవు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామండి. అప్పు దొరికితే బాగుండు అన్న ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ పని చేసుకోవడం ధన సహాయం నువ్వే చేయరు. నీ దగ్గర నుంచి ధనం వచ్చే విధంగా సహాయం చెయ్యి, దానికి ఒక మార్గం బయలుపరచని ప్రార్థన చేయగలుగుతున్నావా? ముందు స్థిరపడాలండి. ఇక్కడ మొట్టమొదటి ఎక్కడ స్థిరపడాలి? మనం దేవుల్లో స్థిరపడాలి. దేవుల్లో స్థిరపడ్డామనుకోండి, అక్కడ ఇక్కడ మన జాగ్రత్తగా ఉన్న వ్యవసాయం అంటేనే కొన్ని వాటిని మనం పెరికి వేసి అవతల పాడేవేయవలసి వస్తుందండి. ఎందుకంటే కలుపు మొక్కలు వస్తాయి చూడండి.